హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త స్నాక్ రెసిపీ అయితే వచ్చేసిందండి. ఏంటో అనుకుంటున్నారండి, చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా హాట్గా స్పైసీగా ఏవైనా తినాలనిపించినప్పుడు మనం ఏదో ఒకటి చేసుకుంటాం కదండి. అలాగే ఈరోజు అయితే నేను చికెన్ కీమాతో వడలు అయితే చేశానండి. చూడండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ వడలు ఎమ్మిగా చూస్తుంటే నోరు ఊరిపోతుందా, తినేయాలనిపించేస్తుందా అండి. మరి ఎలా చేశానో ఏమేమి తీసుకున్నానో వీడియోలోకి వెళ్ళి చూద్దామా అండి. ఇది లోపల వరకు కుక్ కావాలంటే మీడియం మంటలో పెట్టుకుని మంచి బ్రౌన్ కలర్లో వేయించుకుంటే లోపల చక్కగా ఎమ్మిగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. దానికోసం అయితే నేను ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ అయితే మనకు కావాల్సిన సైజులోని కీమా కింద చిన్న ముక్కలుగా మొత్తం కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, అక్కడ మనకి ఇలా చికెన్ కట్ చేసామంటే ఎవరు కాబట్టి ఇలా ఈ వడలకి బోన్లెస్ అయితేనే బాగుంటుందండి. బోన్లతో ఉంటే మధ్యలో వడల్లో చేసేటప్పుడు చేతికి గుచ్చుకుంటాయి. అలాగే మనకి చిన్న పీసులుగా కట్ అవ్వాలంటే అవదండి. అందుకని చెప్పి ఇలాగ తెచ్చుకొని మనం చక్కగా కట్ చేసుకొని దాన్ని శుభ్రం చేసుకొని శుభ్రంగా కడుక్కుంటే నీచు వాసన లేకుండా ఉంటుందండి. ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని మొత్తం అంతాను మళ్ళీ మనం దీంట్లోకి ఒక హాట్ వాటర్ని అయితే పొయ్యి మీద పెట్టుకొని ఈ లోపల మరగబెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ హాట్ వాటర్ మరుగుతున్నవి బాగా మరిగిని వేసుకుంటేనండి ఇందులోని నీచు వాసన అందరూ రాకుండా పచ్చి వాసన లేకుండా ఉంటుందండి మనకు వడల మధ్యలోని. చూసారు కదా, ఇలా వేసేసుకొని అంతా ఒకసారి స్పూన్ పెట్టి కలుపుకొని, ఎందుకంటే వేడిగా ఉన్నాయి కదండి అందుకే స్పూన్ పెట్టుకొని కలుపుకొని ఒక పక్కన పెట్టి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అండి ఒక జాలీ బుట్టలో వడబెట్టేసుకుంటే వాటర్ అంతా దిగిపోయి అందులో చెమ్మ లేకుండా ఉంటుందండి. మనకి వడలు కలుపుకునేటప్పుడు మరీ చెమ్మగా ఉంటే లూజ్ అయిపోద్ది కాబట్టి అండి. ఈ లోపల మనం కావాల్సినవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కొంచెం క్యాబేజీ, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అన్నీ పక్కన పెట్టుకున్నాను. ముందు ఈ ముక్కలకైతేనండి పసుపు, ఉప్పు, కారము ఎన్నిట్లు బాగా పట్టిస్తే ఈ ముక్కలకి ఉప్పు కారం పట్టి వడల లోపల చప్పదనం లేకుండా మనకి స్పైసీగా ఉంటుందండి. నీచు వాసన అని కూడా అనిపించదు. అదే డైరెక్ట్గా మనం పిండ్లన్నీ వేసేసి కలిపేసామనుకోండి కొంచెం నీచు వాసన వచ్చినట్టుగా ఉంటుంది. అందుకని చెప్పి ఇలాగా గరం మసాలా మొత్తం అన్నీ వేసి ఒకసారి మొత్తం అన్నీ కలుపుకోవాలండి. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్టు మనకి చికెన్కి ఎలా వేసుకుంటాం కర్రీకి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 చెంచాల వరకు వేసుకున్నానండి. కొంచెం జీలకర్ర, చూసారు కదండి, ధనియా పౌడరు, జీరా పౌడరు, మిరియాల పౌడరు, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటేనండి టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇవన్నిట్లు ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసేసుకొని క్యాబేజీ, పచ్చిమిర్చి ఇవన్నీ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఎందుకంటే క్యాబేజీ వేసుకోవడం వల్ల వడలు కొంచెం టేస్ట్ అనిపిస్తాయండి మనకి. ఒకవేళ వెజిటేబుల్ లాగా కట్లెట్ టైప్లో చక్కగా మంచి టేస్ట్ అనిపిస్తాయి. అందుకని చెప్పి ఇలా వేసుకున్నాను నేను. మనకి మన దగ్గర ఏమంటే అవి క్యాబేజీ లేకపోతే ఆనియన్స్ అని వేసుకోవచ్చండి. చూసారు కదండి, ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే నేను వరిపిండి వేసుకున్నానండి. తర్వాత శనగపిండి మనకి ఈ ముక్కలు పట్టేలాగే మనకి వడలు రావడానికి సరిపోయినంత శనగపిండి అదే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎక్కువ పిండి కూడా వేసుకో అవసరం లేదు. ఇట్లన్నిట్లు చేతితో బాగా ఈ ముక్కలు పట్టి మనకి వడలు వచ్చేలాగా అయితే పిండిని అయితే తయారు చేసుకోవాలండి. వాటర్ అయితే మనకి చికెన్లోనే అట్లా కొంచెం తేమ ఉంటుంది కదండి, ఆ తేమ సరిపోవచ్చు. లేదంటే కొంచెం చిలికించుకుంటే సరిపోద్దండి. కొంచెం వాటర్ని పైన అలా చల్లుకొని కలుపుకుంటే సరిపోద్ది. చూడండి, సాధ్యమైనంత వరకు చికెన్లోని ఉల్లిపాయలు, క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోవచ్చు. చూసారు కదా, పిండి అయితే నేను ఇలా కలిపేసుకున్నాను. మనం మసాలా వడలకి పిండి ఎలా కలుపుకుంటాం అలాగ ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఇలా వడల్లా చేసుకొని చేతి మీద లేకపోతే కవర్ మీద కానీ ఇలా మనకు కావాల్సిన సైజులోని మరీ దలసరిగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా వేసుకోవాలండి. మళ్ళీ పలచగా వేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇడిపోద్దండి వేసుకునేటప్పటికి. అలా వేలుతో అద్దుకొని చక్కగా తడి చేసుకుని వేసుకొని మీడియం మంటలో పెట్టుకొని మంచిగా అటు ఇటు వేగే వరకు వేయించుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అయితే మెత్తగా ఉండి ఉడకదండి. ఇది చికెన్ పీసులు కూడా ఉన్నాయి కదండి, మనకి లోపల వరకు బాగా వేగకపోతే పచ్చివాసన వచ్చి నీచు వాసనగా వస్తుందండి. చూసారు కదండి, నేను ఏమేమి వేసానో ఎలా చేశానో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చల్లగా ఉన్న వెదర్లోని ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. లైక్ చేసి మంచిగా కామెంట్ పెట్టడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి.
అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్తగా వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కీమా వాళ్ళు అయితే రెడీ అయిపోయి నేను ఎలా చేసానో చూశారు. మీరు కూడా ఒకసారి అలా చేసి ఎలా వచ్చారో నా కామెంట్లో తెలపండి. చూసారండి, ఎంతో ఎమ్మీగా ఉన్నాయి కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. వేడివేడిగా చక్కగా ఈ వడలు తిని టీ తాగితే ఎంతో హెమ్మీగా టేస్టీగా ఉండదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.